నా పేరు పృథ్వీ, పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. పీడిఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు 25వ తేదీ నుండి చెర్లలో ప్రారంభమైనటువంటి విద్యార్థి పోరుబాట యాత్ర ఈరోజు మనుగూరు చేరుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఈ 2 రోజుల కాలంలో మేము ప్రతి వసతి గృహంకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వసతి గృహాలను సందర్శించడం అనేది జరిగింది. ఈ సందర్శన కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలు అనేకం బట్టబయలు అవుతున్నటువంటి స్థితిని మేము గమనిస్తూ ఉన్నాం. ఇవాళ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వసతి గృహాలన్నీ కూడా శిథిలావస్థలకు చేరిపోయినటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. అనేక హాస్టల్స్లో అనేక భవనాలు మొత్తం కూడా కూలిపోయి అర్ధాంతరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ప్రారంభం చేసినటువంటి నూతన భవనాలను కూడా అర్ధాంతరంగా ముగించి వేయడం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈ పాలక ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ హామీతోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది జరిగింది. అబద్ధాల పునాదుల మీద కేసీఆర్ మాదిరిగానే పరిపాలన కొనసాగిస్తే తెలంగాణ ప్రజలు, విద్యార్థులు చూస్తూ ఊరుకోరని చెప్పేసి మేము పీడిఎస్యుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 2 ఏళ్ల కాలంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచలేదు, నిర్లక్ష్యానికి గురి చేశారని చెప్పేసి ఈరోజు మాకు ఈ తెలంగాణ సమాజానికి తెలుస్తూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు నేటికి ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా తేలిపోయింది. ఇవాళ నూతన గురుకులాలను ప్రవేశపెట్టి వాటి పునాది రాళ్లను కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో వేయలేదు. కాబట్టి విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. వసతి గృహాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలను నేటికి ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళకి డైట్ బిల్లులకు సంబంధించి బిల్లులను కూడా ఇవ్వకపోవడంతో విద్యార్థులకి అరకొరమైనటువంటి మెనూ పాటించకుండా విద్యార్థులకు భోజనాలు పెడుతున్నటువంటి పరిస్థితిని మా పరిశీలనలో తేలింది. తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఈ యాత్ర డిమాండ్ చేస్తూ ఉందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. పీడిఎస్యు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా జీప్ జాత యాత్ర చెర్ల మండలంలో ప్రారంభమై ఈరోజు మనుగూరు చేరుకుంది. మనుగూరులో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈరోజు విద్యార్థి సంబంధించినటువంటి లోకం మొత్తం కూడా తట్టిలేపుతూ హాస్టల్స్ని మొత్తం సందర్శిస్తూ ఆ సమస్యల పరిష్కార మార్గంగా యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ యాత్ర యొక్క లక్ష్యం విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని, విద్యార్థులు పడుతున్నటువంటి మొత్తం బాధలు మొత్తం కూడా విద్యార్థి సంబంధించినటువంటి సంఘం పీడిఎస్యు స్వయంగా వెళ్ళి ఆ యాత్ర సంబంధించినటువంటి సభ్యులతో, బృందంతో మొత్తం కూడా ఆ యాత్ర సమస్యలు మొత్తం కూడా తీసుకొని రావడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నిర్ణయం చేసింది. దాంట్లో భాగంగా ఈ మనుగూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ గర్ల్స్ సంబంధించినటువంటి హాస్టల్ శిథిలావస్థలో ఉంది. దాంతోపాటు బీసీ సంబంధించినటువంటి పిఎంహెచ్ హాస్టల్ అసలు సొంత భవనమే లేదు. అట్లాగే దీనికి సంబంధించిన దాంట్లో ఎస్సీ బాయ్స్ హాస్టళ్లలో అనేకమైనటువంటి శుభ్రత లేకోకుండా, బాత్రూమ్స్ లేకుండా, టాయిలెట్స్ లేకోకుండా, ప్రహరీ గోడ పడిపోయి అనేక అవస్థలు పడతా ఉన్నారు. కనీసం మనుగూరులో ఉన్నటువంటి విద్యా సంస్థలు మొత్తం కూడా ఆశ్రమ పాఠశాలలు, అట్లాగే జనరల్ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో, పిఎంహెచ్ హాస్టల్ మొత్తం కూడా ఇదే స్థితిలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి, అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. యాత్ర నుండి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యల మీద ఖచ్చితంగా అధికారులు స్పందించాలి, లోకల్ ఎమ్మెల్యే స్పందించి ఈ సమస్యల మీద ఖచ్చితంగా ఒక చర్యలు తీసుకోవాలి. లేకుంటుంటే యాత్ర సవాల్ చేస్తూ ఉంది. రానున్న రోజులలో ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించ తప్పదని చెప్పేసి కూడా పీడిఎస్ యాత్ర మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది. దాంతోపాటు ఈ జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, అట్లాగే చెర్ల కేంద్రంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, అట్లాగే భద్రాచలం కేంద్రంగా లా కళాశాల ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలని, ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ని, కాస్మోటిక్ ఛార్జెస్ వెంటనే విడుదల చేయాలని, విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, హై స్కూళ్లకు సంబంధించిన స్థాయిలలో మౌలిక సదుపాయాలు అందించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల మొత్తం కూడా జనరల్ ఫండ్లు కేటాయించాలని చెప్పేసి పీడిఎస్ యాత్ర కొనసాగుతోంది. ఆ పద్ధతిలో విద్యార్థులు కూడా చాలా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఆ పద్ధతిలో పరిష్కారం చేయకుంటుంటే రానున్న రోజులలో హైదరాబాద్ వచ్చే నెల 12వ తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది. ఈ నెల వచ్చే నెల 1 తారీఖు జిల్లా కలెక్టరేట్ ముట్టడింది. మొత్తాన్ని కూడా ప్రభుత్వాన్ని సంబంధించినటువంటి హైదరాబాద్ని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని మొత్తాన్ని కూడా దిగ్బంధం చేసి ఈ సమస్యల పరిష్కార మార్గంగా యాత్ర ఆ రకమైనటువంటి డిమాండ్ చేస్తా ఉంది. చేయకుంటుంటే గద్దె దించుతామని చెప్పి పీడిఎస్ హెచ్చరిస్తా ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.